శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఉజ్జద్భాను సహస్రాభ. అయితే ఇక్కడ మనకి సహస్రము అంటే మామూలుగా మన అర్థం 1000. అయితే సంస్కృతంలో మనకి సహస్రము అంటే అనంత కిరణము, అనంతము అని. భా అంటే కిరణములు, ప్రకాశించినది అని అర్థం. ఆ అమ్మ ఇక్కడ మనకి అమ్మ యొక్క ఒక రూపాన్ని, ధ్యాన శ్లోకంలో మనకు ఒక రూపాన్ని వర్ణించారు కదా, అదేవిధంగా ఇక్కడ కూడా అమ్మ యొక్క రూపాన్ని వర్ణన చేస్తున్నారు. ఆ అమ్మ రూపం ఎలా ఉందిట, ఉదయిస్తున్న ఆ సూర్యుడు కిరణాలు ఎలా ఉందో అంత ప్రకాశవంతంగా ఉందిట అమ్మ యొక్క రూపం. 1000 అని కాకుండా ఇక్కడ సహస్రం, ఎన్నో కిరణాల యొక్క కాంతి ఎలా ఉంటుంది. మనం ఈ కాంతినే ఒక్కొక్కసారి చూడండి, ఈ ఎండాకాలం మనము ఆ ఉదయిస్తున్న సూర్యుడిని ఒకటేసారి వచ్చినప్పుడు మనం చూడలేము కదా. అమ్మ యొక్క రూపం అలా ఉంటుందిట. అయ్యో మరి ఎలాగండి మనం అమ్మ రూపం చూడలేకపోతున్నామంటే, ఆ అమ్మను పట్టుకుంటే ఆవిడ అంటే మనము చూడగలిగే రూపాన్ని ఆవిడ మనకు చూపిస్తుందిట. లేకపోతే అమ్మ అసలు రూపం మనం చూడగలుగుతామా? రూపమే లేని అమ్మకి ఆవిడకి రూపం ఉందా? మళ్ళీ లేదు కదా. మన కోసం రూపం ఎందుకు? మనము ఈ కలికాలంలో ఒక ఎదురుగుండా ఒక ఉపాధి అని, అంటే ఒక స్థూల రూపాన్ని చూస్తేనే దాన్ని ఉపాసించగలుగుతాం. తపస్సులు చేయలేము ఇప్పుడు మనం. ఎందుకు? మనసులు ఇంకా ఇలా ఉన్నాయి కాబట్టి మనం ఆ తపస్సులు చేయలేం. కాబట్టి స్థూల రూపాన్ని కేవలం గుడిలోనే ఉంటే కుదరదు కాబట్టి ఇళ్లలో మనం ఇలా పటాలు పెట్టుకున్నాం. అది సరే. ఇంటి సంగతి వచ్చింది కాబట్టి అంగుష్ట పరిమాణంలోనే చాలామందికి తెలుసు. అంగుష్ట పరిమాణంలో పెట్టుకోండి విగ్రహాలు. ఏదన్నా పెట్టుకున్నా భిన్నమైన విగ్రహాలు పెట్టుకోకండి. అంటే ఈ కొన్ని రోజులకి మనం ఈ వెండివో ఇవన్నీ తోమి అవన్నీ కొన్ని మనకి అరిగిపోతాయి. అంటే అదేదో సినిమాలో తొండం అన్నట్టుగా మనకి ఆ అవయవాలు కనపడవు. మొహంలో ఉన్న అవయవాలు అరిగిపోతాయి కదా. ముక్కు పాపం, మరి ముక్కు లేకపోతే ఎలాగండి భగవంతుడికి మనకి శ్వాస ఇచ్చిన ఆయనకి. కాబట్టి ఇలాంటివి ఏమన్నా జరిగితే తప్పేం లేదు, శుభ్రంగా ఆ విగ్రహాలు తీసి నదిలో కలిపేయండి. బావులు ఉన్నవాడు బావిలో వేసేయచ్చు. అది దోషం కాదు. ఎందుకంటే అలాంటి విగ్రహాలు పూజిస్తేనే దోషం. ఏది భిన్నం అవ్వకూడదు దాని యొక్క. అంటే ఇప్పుడు వెండి విగ్రహాలు కింద సింహాసనంది ఒకవేళ అయినా కూడా అది కూడా చేయకండి. పటాలైనా సరే వెనకాల ఏదన్నా ఇది వచ్చినా, అంటే వెనక కదండి కనపడదు అనుకున్నా, అర్థం కొంచెం పగుళ్ళు వచ్చినా, అంటే ఏ మాత్రం కూడా ఏది భిన్నమైనా సరే అది దేవుడి గదిలో పెట్టుకోకండి. మీకు పారేయటం ఇష్టం లేకపోతే ఏ గదిలో ఉన్నా పెట్టుకోండి. అంటే పూజకి పనికిరాదు. ఎందుకంటే మనం ఏమని ఆరాధిస్తున్నాం? ఆయన ఉన్నాడని ఆరాధిస్తున్నాం అక్కడ. ఆ పటంలో కానివ్వండి, విగ్రహంలో కానీ ఆరాధిస్తున్నప్పుడు ఆయనకు అన్నీ సక్రమంగా ఉండేటట్టు ఆరాధించాలి కదా. మనం ఆరాధించే యొక్క వ్యక్తి ఎలా ఉంటాడు? కాబట్టి మనం ఆ ఉన్నతమైన, అంటే ఆకారం లేని వాడికి మనం ఆకారం ఇచ్చి పూజిస్తున్నాం కాబట్టి ఆ ఆకారాన్ని మనం సక్రమంగా భావించాలి అంటే అది సక్రమంగా ఉండాలి. కాబట్టి ఎట్టి పరిస్థితులు అలా పెట్టుకోకండి. ఎంత ఎక్కువ ఉంటే అంత కాదు, అసలు తోకా తొండం తేడా తెలియాలి మనకి. కాబట్టి మనం ధ్యానించే దైవము, మన పరదైవం ఏందో ఆ దైవాన్ని పెట్టుకుని ఇంకో 2-3 పెట్టుకుంటే చాలు. దేవుడి గదిలో ఎన్ని ఎక్కువ ఉంటే అంత ఇదని చెప్పి భావించకండి. పరుల కోసం పూజ చేయట్లేదు, మన కోసం మనం పూజ చేస్తున్నాం. సరే. ఇహ ఉజ్జద్భాను సహస్రాభ, అలాంటి కాంతితోటి ఆవిడ యొక్క శరీర కాంతి ఆ అరుణవర్ణంతో అలా ఉంది ఆవిడ. అరుణవర్ణం అంటే చెప్పుకున్నాం కదా, ఆరెంజిష్ రెడ్, రెడ్డిష్ ఆరెంజ్, ఎలా అయినా సరే మీరు ఎలా భావించినా సరే. కాబట్టి ఆ విధంగా ఆ అమ్మ యొక్క శరీర కాంతి అలా ఉందిట. అమ్మ కూడా 3 రూపాలట, స్థూల సూక్ష్మ వాసన రూపం అన్నారు ఇక్కడ. అంటే ఇంకా మించింది అనేసి. వాసన అంటే ఇదేమిటండి వాసన అనకండి. అంటే అమ్మ యొక్క అంటే అంతటా వ్యాపించి ఉందన్న స్పృహే వాసన. అవునా కాదా? మన ముక్కు ఎగిరేసి ఇక్కడ ఏదో ఉందని అంటున్నామా లేదా? అంటే అర్థం ఏంటి? అది అక్కడ ఉందనే కదా, ఆ వాసన అక్కడ ఉంటేనే కదా ముక్కుకు వస్తుంది. ఇది అంతే. అంటే అంతటా వ్యాపించి ఉన్న అమ్మని మనం గుర్తించటమే వాసన రూపం. స్థూలము అంటే ఇప్పుడు మనం ఆరాధించే రూపాలు. సూక్ష్మము అంటే మంత్రము. ఒక మంత్ర జపం చేస్తున్నాం మనము, ఆ మంత్రానికి అధిష్టాన దేవత ఉంటుంది కదా. మనకు కొన్ని మంత్రాలు ఉపదేశం జరుగుతున్నాయి, వాటికి అంటే ఆ మంత్రానికి అనుగుణమైన రూపం ఉంటుంది. ఆ రూపం సూక్ష్మం.
మీరు భావించవచ్చు, మీకు తెలిసినప్పుడు మన మంత్రాలు మనకు తెలిసినప్పుడు దానికి ఒక రూపం ఎలాగో ఆల్రెడీ వాళ్ళు పెయింటింగ్లు వేసేసారు, అన్నీ ఉన్నాయి, మనకు శాస్త్రాలు చెప్పారు, ఓకే. కానీ అది బయటికి కనపడని రూపం అంటే కేవలము ఆ మంత్రంలోనే ఇమిడి ఉంది ఆవిడ, అది సూక్ష్మము. ఇక వాసన రూపం అన్న పరమమైంది అన్న ఆవిడకి అసలు రూపం ఆవిడకి మొదలు అది ఇప్పుడు శివుడిది మనం కథ చెప్పుకున్నట్టుగా ఆయనకి మొదలు కానీ చివర కానీ కనపడిందా వాళ్ళకి? అలాగే అమ్మకు కూడా అంతే. ఆవిడ ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఆవిడకి ఆవిడ పాదాలు ఎక్కడున్నాయి, తలకాయ శిరస్సు ఎక్కడుంది అని మనం చెప్పగలుగుతామా? చెప్పలేము. మొత్తం అంతటా వ్యాపించిన ఆవిడకి ఏది ఎలా చెప్తాము? అదే అన్నమాట. అందుకని ఆవిడవి 3 రూపాయలు మనలాగే, అంటే మనం ఆవిడ సమానం అనడానికి ఎప్పుడవుతాము ఆవిడ లక్షణాలని మనం అలవరుచుకున్నప్పుడు. కాబట్టి ఆవిడకు కూడా ఆ రూపాలు ఉన్నాయి. ఎందుకు ఈ రూపాలు అంటే మళ్ళీ ఇప్పుడు నదుల్లోని యొక్క ఆ పరమమైన ఈ స్థూల రూపం అంటారు. అంటే జలము కూడా మనం ఆరాధిస్తున్నాం కదండి, గంగాదేవిని ఆరాధిస్తున్నామా లేదా? అమ్మనే ఆరాధిస్తున్నాం కదా, గంగ కానీ కృష్ణవేణి కానీ ఏదైనా సరే నదులన్నీ కూడా స్త్రీ రూపంగా భావించి ఆరాధిస్తున్నాం కదా. అంటే ఆ ధారగా ఉన్నది, ఆ జల రూపం ఉంది కూడా అమ్మే. ఇవన్నీ అమ్మ అంటే మొత్తం సృష్టి అంతా లేదా ఈ ప్రపంచం అంతా వ్యాపించింది అనుకున్నప్పుడు అన్ని రూపాలు ఆవిడవే కదా. అది భావించటంలో చెప్తున్నారనమాట. నువ్వు ఆ విధంగా భావించేస్తే ఆవిడ దొరుకుతుంది. కాబట్టి మనము ఈ స్థూల రూపాన్ని పట్టుకుని ఆరాధిస్తుంటే ఈ మనసు శుద్ధమయ్యి అప్పుడు మనము ఆవిడ యొక్క సూక్ష్మ రూపాన్ని భావించగలుగుతాము. సూక్ష్మరూపాన్ని భావించిన తర్వాత అసలైన పరమమైన రూపాన్ని కూడా పొందగలుగుతాము. ధ్యానం యొక్క లక్షణం అదే కదా. ముందర ఏం చేస్తున్నాము, మన ఫోటోనో ఏదో స్థూలంగా ఒకటి పట్టుకుని దాన్ని ఆరాధిస్తూ వెళుతూ ఉంటే మనసులోకి వెళుతుంది. మనసు నుంచి అలా వెళుతుంటే కొంతకాలానికి మనకి ఎలా ఉంటుంది, ఏది లేని స్థితి వస్తుంది. అంటే అక్కడ రూపము లేదు, నామము లేదు. ధ్యానం యొక్క అసలైన స్థితి అది వస్తుంది అనమాట. ప్రయత్నం చేస్తూ ఉంటే వస్తుంది. కల్మషరహితమైనప్పుడు మాత్రమే ఆ స్థితి పొందగలుగుతాం. అయితే మాకు అప్పుడప్పుడు వస్తుంది అంటే తప్పేం లేదు, ఎందుకంటే అప్పుడప్పుడు మన మనసు నిలకడ పొందుతూ ఉంటుంది కాబట్టి మనకి ఏది లేని రూపం వస్తుంది. అప్పుడు అందులో దోషమేం లేదు, రావచ్చు. దాన్ని పెంచుకుంటూ పోవాలి. వచ్చింది కదా ఒకసారికి అనుకోకుండా పెంచుకుంటూ పోవాలి. అది మనకి ముఖ్యం. ఇందులో ఇది ఉజ్జద్భాను సహస్రాభ అన్నది. కాబట్టి మన మనసు నిశ్చలం కావాలి అంటే మనకు ఒక స్థూల రూపం కావాలి. ఆ ఎందుకంటే ఒక్కొక్క నామానికి అమ్మకి ఇందులో ఒక్కొక్క రూపాన్ని మనం భావించుకోవచ్చు. అంతా ఒకటేలాగా లేదు కదా. అసలైంది శ్రీలలిత మహాత్రిపుర సుందరి పరాభట్టారిక అసలైన రూపం. కానీ అమ్మ ఒక్కొక్క నామంలో తన యొక్క ఒక్కొక్క రూపాన్ని మనకి చెప్తూ ఉంటుంది. అన్నీ చేసినా మళ్ళీ చివరికి ఏమంది, శివశక్చైక రూపిణి అంది. మళ్ళీ విడిగా చెప్పలేదండి, అది బాగా గుర్తుపెట్టుకోండి. విడివిడిగా చెప్పినా చివరికి ఏమంది ఆవిడ, శివశక్చైక రూపిణి అని సౌందర్యలహరిలో మొదటే చెప్పేసింది. ఈ లలితా శాసనాలు అన్నీ చెప్పి మళ్ళీ వీడు ఎక్కడ ఇదైపోతాడో, అయ్యో శివుడిది చదవాలండి లేకపోతే అమ్మ కోపం వస్తుంది లేదా శివుడికి కోపం వస్తుందని అంటున్నాం కదా. మరి భేద బుద్ధి చూడండి. కాబట్టి ఆవిడ ఏముంది, చివరే చెప్పింది ఆవిడ అసలు శివశక్చైక రూపిణి నేనని. అయినా సరే మనం చేస్తున్నాం అనుకోండి, సరే అవన్నీ మనకు అనవసరం. మనం తెలిసిన వాళ్ళం మటుకు మనం ఆ విధంగా భావించకుండా వాళ్ళిద్దరు ఒకటే అని భావిద్దాము. కాబట్టి ఆవిడ ఎలా ఉంది, సూర్య కిరణాల్లాగా ఉందన్న బాధ లేదు. సూర్యుడు అంతటి అంటే కొన్ని వేల సూర్యుళ్ళు కలిస్తే ఎంత ప్రకాశం వస్తుందో అంత ప్రకాశవంతంగా ఉంది ఆవిడ యొక్క శరీరము అన్నా కూడా. అంటే ఆవిడ అంత కాంతివంతంగా ఉంది అని చెప్పడానికి. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నారంటే మనకి ఆవిడకి 3 నేత్రాలు ఉన్నాయి. అంటే ఆవిడ మరి అయ్యవారిని సగం స్థానాన్ని ఆక్రమించింది కదా ఆవిడ, త్రినేత్రం అని. అది దానికి మనకి ఏం చెప్పారంటే పగలు, సంధ్య, రాత్రి ఈ 3 సంకేతాలు అన్నారు. పగలు, సంధ్యా సమయము, రాత్రి సమయం ఈ 3 కూడా ఆవిడే. అంటే కాలస్వరూపిణి కదండి, అందుకని విడివిడిగా చెప్పుకోవటం. కాబట్టి ఉజ్జద్భాను సహస్రాభ అంటే మనకి ఆ అమ్మ యొక్క స్థూల రూపము ఎలా ఉంది, వేల కిరణాల యొక్క కాంతి ఎలా ఉంటుందో, సూర్యుని యొక్క సహస్రం అనంతం ఎలా ఉంటుందో ఆవిడ శరీర కాంతి అలా ఉంది, రంగు కూడా అలాగే అరుణ కాంతితో ఉంది అని చెప్పటం. ఇది మెయిన్ మనకి ఉజ్జద్భాను సహస్రాభాను. ఉజ్జద్భాన్ అంటే అప్పుడే ఉదయిస్తున్న, ఉజ్జత్ పైకి రావటం, భానుడు అంటే తెలుసు కదా, ఆ విధంగా అంటే ఉదయిస్తున్న సూర్యుని యొక్క కాంతి ఎలా ఉంటుందో
ఒక సూర్యుడు కాదండి, ఇక్కడ వేల మంది, బోల్డు మంది సూర్యుళ్ళ కాంతి కలిపి ఒక సూర్యుడి కాంతి ఆవిడకి ఎలాగా కుదరదు. కాబట్టి అలాంటి సూర్యుళ్ళ వేళ కాంతితోటి ఆవిడ అలా ఉంది అని, అరుణ కాంతితో ఉందని. ఇక్కడ మళ్ళీ మనం మర్చిపోకూడదు, కేవలం వెలుతురే ఉందని మనం అనుకోకూడదు. ఆవిడ కాంతి ఎలా ఉంది? అరుణ కాంతితో ఉంది ఆవిడ. చక్కగా ఆవిడ యొక్క శరీర కాంతి అలా ఉంది అని మనం తెలుసుకోవాలి. అయితే మరీ ఇదిగా ఉంది కాబట్టి మనం ఇంకొక నామం కూడా చెప్పుకుందాం. అంటే ఇక్కడ మనం ఒక నామాన్ని అక్కడ విడదీసినప్పుడు అక్కడ వరకు ఆగి ఒక్క సెకండ్ మళ్ళీ చదవాలి. ఇప్పుడు ఉజ్జద్భాను సహస్రాభ అనకూడదు. ఉజ్జద్భాను సహస్రాభ అనగానే ఆవిడ ఆ కాంతితో స్థూల రూపం అక్కడికి రావాలి. సహస్రాభ చతుర్బాహు సమన్విత అనకూడదు. అన్నామనుకోండి ఆవిడ అది ఆ ఆకారం పొంది రావాలా, ఈ ఆకారం పొందాలా అంటే అర్థమేమైంది, మనం అసలు ఏది భావించట్లేదని. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక్కొక్క నామాన్ని ఎలా విడదీశారో అలా చదువుకుందాం మనం. ఇవి మీరు గుర్తుపెట్టుకున్నా నష్టమేం లేదు. శ్రీమాత గ్యాప్ ఇవ్వండి, శ్రీ మహారాజ్ఞి గ్యాప్, శ్రీమద్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత. అయితే ఇక్కడ ఏమన్నారు అంటే కొన్నిట్లో మనకుంది ఆ సంభూత అనొచ్చు, ఒక నిమిషం ఆగి దేవకార్య సముజ్జత అని కూడా అనొచ్చు అన్నారు. లేదా ఏమిటది చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఒక రకంగా కూడా చదవచ్చు అన్నారు. అంటే అక్కడ అర్థం మారట్లేదు, ఎందుకంటే అందులోంచి పుట్టింది దేనికోసం ఆవిడ ఆ దేవతల యొక్క కార్యాన్ని ఇది చేయడానికి. కాబట్టి అది చదివినా తప్పులేదు, లేదా మీరు విడిగా పెట్టుకున్న తప్పులేదు. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. ఇక్కడ మటుకు ఉజ్జద్భాను సహస్రాభ ఆపండి అక్కడికి. అంటే ఇక్కడ ఒక స్థూల రూపం వచ్చింది కదా, ఆ స్థూల రూపం దగ్గర మనం ఆపాలి. తర్వాత సరే ఇవాళకి చాలండి. ఆ విధంగా ఆ అమ్మని భావిద్దాం. సర్వం శ్రీలలితా చరణారవిందార్పణమస్తు. శుభం భూయాత్.